బాల, నీకు శుభం. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకు, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కందువు. ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడుదును. నేను పురుషుని ఎరుగని దానిని కదా, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడుదును. ప్రభు దాసురాలను నీ మాట చెప్పిన నాకు జరుగునుగా. ఇంత పెద్ద సమస్య నాకే రావాలా? వివాహం కాకుండానే మరే గర్భవతి. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. తలుచుకుంటే నా తల పగిలిపోతుంది. మరియను రహస్యంగా విడిచిపెట్టాను. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించుము. మరియా పరిశుద్ధాత్మ వలనే గర్భము ధరించి అని తెలియక రహస్యంగా వినాలనుకున్నా. ప్రభువా క్షమించు, ప్రభువా నన్ను క్షమించు. నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. ఇప్పుడే వెళ్ళి మరియను హత్తుకుంటాను. ప్రభువా, మరియా మరియా ఇందు మూలంగా తెలియజేయమనగా ప్రజలందరూ తమ తమ గ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య పేరును నమోదు చేసుకోండి. ఇది కైసవ వారి ఆజ్ఞ. హో పాకలో ప్రసవించెనయ్యా, ఎంత దీనాతి దీనము. అమ్మా, నా భార్య నిండు చూలి కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? మా ఇంట్లో స్థలం లేదు, మేమే చాలా మంది ఉన్నాం. అమ్మా, నా భార్య నిండు చూలి కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? స్థలం లేదు, ఏం లేదు, ఎల్లోయా. అమ్మా, నా భార్య నిండు గర్భవతి, కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? స్థలం లేదు, ఏం లేదు, వెళ్ళవయ్యా. అయ్యా అయ్యాలా రండి అయ్యా. మా ఇంట్లో స్థలం లేదు, కానీ మా ఇంటి పక్కన స్తోత్రం ఉంది, మీకు ఇష్టమైతే అక్కడ ఉండొచ్చు. ధన్యవాదములయ్యా. రాజాది రాజు ఏ రోజు రాజు వస్తున్నాడు. హో ప్రభు, తూర్పు దేశపు నుండి జ్ఞానులు వచ్చారు ప్రభు, వారిని ప్రవేశపెట్టుడి. ఆజ్ఞ మహాప్రభు. ఏ రోజు రాజుగారు మిమ్మల్ని పిలుస్తున్నాడు. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ? తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చింది. జ్ఞానులారా మీరు వేచి ఉండండి. భక్తులారా శాస్త్రాలను పండితులను సమకూర్చండి. చిత్త మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? గ్రంథాలు పరిశీలించి చెప్తాం మహాప్రభు, కాస్త సమయం ఇవ్వండి. క్రీస్తు రాకున యేషయా ప్రవక్త ముందే ప్రవచించారు. కాబట్టి ప్రభు తానే ఒక సూచన. కన్యక గర్భవతిమై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టింది. ప్రభు, మీకా ప్రవక్త కూడా ప్రవచించారు. మీకా ప్రవక్త ఏం ప్రవచించారంటే, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమో అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును.
క్రీస్తు యూదయ బెత్లెహేములోనే జన్మించెను ప్రభు. భక్తులారా, జ్ఞానులను ప్రవేశపెట్టుడి. సరే జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనుడి. నేను వచ్చి ఆయన పూజింపనట్లు నాకు వర్తమానము తండి. చిత్తం మహాప్రభు. రాజునైనా నేను మరి ఒక రాజుని పూజించడమా? అసంభవం. తొందర ఈ సలికి గొర్రెటరా మరి. ఏటి సప్పాన్ రాయి సలకి మని కాచుకోవడమే కష్టం, మరి గొర్రెలెట్టరా మరి. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొట్టిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఎనుట మీరు చూచెదరు. అరే మనకొక రక్షకు పుట్టినారంటే వెళ్ళి చూస్తాం వెళ్ళరా. అరే ఈ సంతోషంలో ఒక పాట పాడుకుంటూ వెళ్దాం రా.